నమస్తే. ఏపీ 01 న్యూస్‌కు స్వాగతం. నా పేరు తన్నీరు శ్రీనివాస్. మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి పట్టణం నుంచి గుంతకల్ వెళ్ళేటువంటి రోడ్డులో మరి చెరువు కట్ట మలుపు వద్ద జాతీయ రహదారుల సంబంధిత ఇంజినీర్లు చేసినటువంటి విధానంలో భాగంగా గుంతలు పూడ్చాల్సినటువంటి ఇంజినీర్లు నడి రోడ్డుపై కంకర 12 కంకర వదిలేసి వెళ్ళడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. భారీ ఎత్తున దుమ్ము ఏర్పడడం వల్ల ఈ యొక్క కంకర ఒకే చోటకి చేరిపోవడం, తద్వారా రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వాహన చోదకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భారీ స్థాయిలో దుమ్ము చెలరేగడంతో రద్దీగా ఉన్నటువంటి ఈ ప్రాంతం, అంతేకాకుండా రోడ్డు మలుపు ఉండడం వల్ల ప్రజలైతేనేమి, బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులైతేనేమి దుమ్ము బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సిమెంట్ రోడ్డు కానీ, లేక తారు రోడ్డు కానీ నిర్మించాల్సిన అధికారులు చాలా రోజుల క్రితం ఈ విధంగా 12 కంకర వేసి నడి రోడ్డులో వదిలివేశారని, పర్మనెంట్‌గా శాశ్వతంగా రోడ్లు ఎప్పుడు నిర్మిస్తారని, లేని పక్షంలో ఇక్కడ ప్రయాణించాలంటే ధైర్యం ఉండేది అవసరంగా ఉంటుందని, అనారోగ్య పాలైతే ఆదుకునేది ఎవరని వారు ప్రశ్నిస్తున్నారు. త్వరితగతిన సంబంధిత అధికారులు ఇక్కడ పర్మనెంట్ రోడ్లు ఏర్పాటయ్యేలా చూడాలని ప్రజాప్రతినిధులు కూడా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొని రావాలని, ఇక్కడ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి ఉంటుందని, ద్విచక్ర వాహనాలు ఇప్పటికే త్రుటి తప్పి క్రింద పడిపోతున్నాయని, ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకొని శాశ్వతమైనటువంటి రోడ్లు వేయాలని, ఈ యొక్క మలుపు ప్రమాదానికి తలుపులు తట్టక ముందే శాశ్వతమైనటువంటి సీసీ రోడ్డు కానీ, తారు రోడ్డు కానీ నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని మొట్టమొదటిసారిగా సంబంధిత అధికారులు ఇక్కడ పరిశీలిస్తే బాగుంటుందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ శాశ్వతమైనటువంటి రోడ్డు మలుపులో నిర్మాణం ఎప్పుడవుతుందో వేచి చూడాల్సిందే మరి.